నేను ఈ సినిమాలో ఏం చేశాను, ఎలా చేశాను నాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూస్ చూస్తే నాకెప్పుడు ఇలాంటి రివ్యూస్ రాలేదు. సో థ్యాంక్ యూ వంశీ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాంత్ అన్న ఈ సినిమాకి రికమెండ్ చేయడం జరిగింది. And I'd like to thank Srikanth Anna for this, and I'd like to thank Vamsi sir for accepting the recommendation. So basically CCL time lo Srikanth Anna phone chesi chepparanamata ila Vamsi garu nenu cast cheyalanuntunarani. So nenu ante chaala mandi chepparanamata Vamsi gartho work cheyadam is not easy. If you can work with Vamsi garu, you can work with anybody in the ఇండస్ట్రీ అని చెప్పారు. సో వంశీ గారికి చాలా చాలా థ్యాంక్స్. ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్. I am so overwhelmed by the success of this film that I'm finding it really hard to put it in words, and I really don't know what to say right now. But I'd like to say a list of thank you, and Vamsi sir is giving me instructions from the back. See, this is what always happens. This is exactly what used to happen at the shoot, and it's happening again. But anyway, I'd like to start with my list of thank yous. First of all, Ganesh Garu. This is the second time I'm working with him, and thank you. It was indeed a pleasure to work again. And the entire cast, everyone present here, it was amazing working with everyone. We had a great time at the spot while shooting. We had a great time in front of the camera as well as off the camera when we were just hanging around on the sets. And KV sir, again for the second time after Chandamama, it's been a fabulous opportunity to have worked with you. And like somebody said, like he's a tea bag, very well said. I think he totally is. He is somebody who fine tunes you to such an extent where till he's not satisfied with a particular expression or a particular shot, he just makes you give your best. And that's precisely why I have thoroughly enjoyed working with him for the second time. And I've enjoyed working with Charan again for the fourth time. And it's been amazing. He's a fabulous co-star. He's very encouraging and very motivating as a co-star. And with everyone, actually, everyone associated with this film, it's been so amazing and it's been such a fabulous, memorable experience. This is one movie that's extremely close to my heart, and I'm always going to cherish the memories. Thank you. గోవిందుడు అందరూ వాడేలే. యాడులు చూస్తుంటా టీవీలో భక్తునికి భగవంతునికి అనుసంధానం ఎంపిక దగ్గర పెడితేనే మా సినిమాకి ప్రేక్షకులకి అనుసంధానమైన మీ పత్రికా సోదరులకి, మీడియా వారికి, మా సినిమా గురించి అద్భుతంగా రివ్యూస్ రాసిన నా పాత్రికేయ సోదరులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత అభినందనలు. ఈ విజయంలో కీలక భాగం మీరే. ఈ సినిమా మీరు రాసిన రివ్యూ చూసి జనం ఇచ్చిన అప్లాస్ మామూలు కాదు. అందుకని ఇంకొకసారి మీ రుణం మేము తీర్చుకోలేంది. మీ సహాయ సహకారంతో ఈ ఘన విజయానికి వెన్నెముక నిలిచిన మీకు ఇంకొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గోవిందుడు అందరూ వాడేలే. మీరు 350 సార్ 700 సినిమాలు రాస్తారు సార్ మీరు ఇంకా గురు. ఈ సినిమాకి ఎప్పటికీ ఈ సినిమా మొదలుపెట్టిన ఫస్ట్ నాకు గుర్తొచ్చే పేరు లిటిల్ బాస్ రామ్ చరణ్. ఆయన ప్రోత్సాహం, ఆయన సహకారం ఈ సినిమా విషయంలో ఎప్పటికీ మర్చిపోలేము. 8 నెలలు ఖాళీగా ఉండి ఈ సినిమా చేసి ఇంత విజయానికి రావడానికి ఆయన ముఖ్య కారణం. వంశీ గారి గురించి నేను అన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం కృష్ణవంశీ దర్శకుడు. గొప్ప దర్శకుడు, గొప్ప మనసున్న వ్యక్తి. ఆయనతో నేను ఈ సినిమా ముందు కృష్ణవంశీ గారు అంటే నాకు విపరీతం భయంగా ఉండేది. ఎందుకు ఆ జోలికి వెళ్ళకూడదు ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. ఈ సినిమా ఆయనతో జరిగిన ఈ 7-8 నెలల ప్రయాణం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి నాకు. ఓ గొప్ప వ్యక్తి. ఆయన వర్కింగ్ స్టైలు, ఆయన సినిమా తప్ప ఆయనకు మంచి ఒక సినిమా ఇచ్చి మంచి అన్నం పెట్టి సినిమా చేసి వెళ్ళిపోతాడు. ఆయన అంతకంటే ఎప్పుడూ ఏది ఆశించడు. అంత గొప్పవాడు. ఈ సినిమా విషయంలో ప్రతిరోజు మొదలు పెట్టిన దగ్గర నుంచి ప్రతిరోజు వెంకటేశ్వర గారిని టార్చర్ పెడుతుండే. గురూజీ ఏంటి పరిస్థితి అంటుంటే ఊరుగా అనేవాడు.
ఫోన్లో కూడా రికార్డ్ చేస్తాను, ఈ సినిమా బ్లాక్ బస్టర్ వద్దా, మీరు చెప్పాలండి. ఆయన ఒక్కొక్క రోజు ఫోన్ చేసేవాడిని, సార్ మన సినిమా ఎందుకు సూపర్ హిట్ అవ్వాలి, నాకు భయం వేస్తుందని. ఈ సినిమాకి ఈ పరుచూరు బ్రదర్స్, ఈ గురువారులు ఈ సినిమాకి పనిచేసినట్టు ఈ మధ్యకాలం ఏ సినిమాకి పనిచేసి ఉండరేమో అనిపిస్తుంది. ప్రతిరోజు దాదాపు మేము 100 రోజులు షూటింగ్ చేస్తే ఒక 70 రోజులు వెంకటేశ్వర గారు మాతో పాటే ఉండేవారు షూటింగ్లో. కానీ ఒక 4 నెలల పాటు మా ఆఫీస్లోనే ఉండేవాళ్ళు. లుంగి కట్టుకొని కూడా మా ఆఫీస్లోనే ఆయన టైం అంతా గడిపేవారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర గారికి ఇంకోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీకాంత్ అనే క్యారెక్టర్ నాకు విపరీతంగా భయం వేస్తుండేది. నేను నమ్మలేదు శ్రీకాంత్ క్యారెక్టర్ శ్రీకాంత్ అనే క్యారెక్టర్ ఇట్లా పేలుతుందని మాత్రం నేను ఎప్పుడూ నమ్మలేదు, భయపడుతుండేవాడిని. డైరెక్టర్ గారిని అడగాలంటే ధైర్యం సరిపోయేది కదా, ఎందుకంటే ఆయన మీద ఉన్న గౌరవం నాకు అట్లా నేను అనుకుంటాడేమో పెద్ద టెక్నీషియన్ ఆయన ఎందుకులే అని వెంకటేశ్వర గారిని టార్చర్ పడుతుండేవాడిని. సార్ ఈ వేషం పేలుతుంది అంటారా అంటుండేవాడిని. నేను ఈ సినిమా ఆయన విషయంలో చాలా తప్పు. ఈ సినిమా ఆయన థియేటర్లో ఆయన చూడంగానే ఆయనకు వస్తున్న రెస్పాన్స్ చూసి మనకంటే డైరెక్టర్కి చాలా ఎక్కువ తెలుసు, ఆయన విజన్ చాలా కరెక్టు, ఆయన అనుకున్న తీయడానికి ఏ దర్శకుడికైనా డైరెక్టర్ని నమ్మింది తీయడానికి మనం సహకరిస్తే మనకు సక్సెస్లు వస్తాయని ఇంకోసారి నిరూపించింది ఈ గోవిందరావు అంతర్వాడేలే. ఈ సినిమా విషయంలో అద్భుతంగా మమ్మల్ని ప్రోత్సహించి ఒక అద్భుతమైన డెసిషన్ తీసుకోవడానికి మాతో సహకరించిన మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయనకి ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించిందంటే మేము ప్రకాష్ రాజ్ గారి విషయంలో మేము మాతో పాటు ఉండి మమ్మల్ని నడిపించినందుకు. ప్రకాష్ రాజ్ గారు ఈ సినిమాలో యాక్ట్ చేయించకపోతే ఈ సినిమా రిజల్ట్ ఏంటో తెలుసుకుంటే భయం వేస్తుంటుంది నాకు ఒక్కోసారి. ఇంకొకసారి అడగంగాల 50 రోజులు డేట్లు ఇచ్చి మాకు అద్భుతంగా మాతో కోఆపరేషన్ ప్రకాష్ రాజ్ గారికి, కోటా గారికి, మా పోసాని గారికి, కాజల్ని చూస్తే నా సిస్టర్ని చూసినట్టు అనిపిస్తుంది. నా సిస్టర్ అది, ఎందుకంటే నా బ్యానర్ నాకు బాద్షా చేసింది, ఈ సినిమా చేసింది, మళ్ళీ నా పూరి సినిమా చేస్తుంది. నా హీరోయిన్ గర్వంగా చెప్పుకుంటాను కాజల్ని చూస్తే. నాకు కాజల్ అంటే అంత ఇష్టం. ఈ సినిమాలో కాజల్ కెమిస్ట్రీ బాబుతో రామ్ చరణ్ గారితో చూసిన కెమిస్ట్రీ చూసినాక నిజంగా బావా మరదలు అందరూ ఇట్లాగే ఉండాలి, తెలుగు రోగిళ్లలో ప్రతి బావా మరదలు ఇట్లాగే ఉండాలని అందరూ ప్రతి బావా మరదలుకున్న కెమిస్ట్రీ ఇంకొకసారి ఈ సినిమా కోసం కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా రామ్ చరణ్ కాజల్లా ఉండాలి అని ఫీల్ అయ్యి చాలామంది నాతో అంటుండాలి. ఎంత బాధ తీశాడు, ఆ క్రెడిట్ మొత్తం కృష్ణవంశీ గారికి దక్కుతుంది. ఇంత ఘన విజయం సాధించిన తెలుగు ప్రేక్షకులకి, ఘన విజయాన్ని ఇచ్చిన నా ప్రేక్షక మహాశయులందరికీ ఇంకొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరూ కూడా సినిమా జరుగుతున్నప్పుడు చాలామంది కోరుకున్నారు ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలి, కృష్ణవంశీకి హిట్ కావాలి. నాకు కూడా చాలా రోజులైంది ఇంత పెద్ద హిట్ చూసి. ఫస్ట్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇలాంటి ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక సినిమా ఇలాంటి టైమ్స్లో, ఇలాంటి ఈ జనరేషన్లో పూర్తిగా ఫార్ములా ఫిలిమ్స్, మాస్ ఫిలిమ్స్, యాక్షన్ ఫిలిమ్స్, లేకపోతే కామెడీ ఫిలిమ్స్ అలాగ ఒక విచిత్రమైన ధోరణిలో వెళ్తున్నప్పుడు ఇలాంటి ఒక సినిమా తీద్దాం అనుకోవటం, దానికి యాక్సెప్ట్ చేసిన రామ్ చరణ్కి ఫస్ట్ మెగా థ్యాంక్స్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇలాంటి ఒక ఐడియాని చెప్తున్నప్పుడు పైగా నేను చాలా లోయెస్ట్ పీరియడ్ ఆఫ్ మై కెరీర్లో ఉన్నాను. నాలంటోడు వచ్చి ఇలాంటి ఒక ఐడియా చెప్తే దాన్ని వినటానికే గట్స్ కావాలి. అలాంటిది వినగానే ఒక 20 minutes ఐడియా నరేట్ చేయగానే ఇమీడియట్గా ఎస్ చేద్దాం సార్ మనం ఈ సినిమా అని అన్నాడు. అంతవరకు అతనికి అలాంటి సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ కానీ ఆ సినిమాల మీద ఒక గేజ్ కానీ లేదు. ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసినందుకు దాన్ని చివరి వరకు కూడా అదే నమ్మకంతో, ఫస్ట్ మీటింగ్లో ఏ నమ్మకం అయితే పెట్టుకున్నాడో చివరి వరకు కూడా అదే నమ్మకంతో అతను నిలబడినందుకు అతనికి ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ గ్రేట్ఫుల్ టు హిమ్. తర్వాత అతను గణేష్ తోటి మనం ఈ సినిమా చేద్దాం అంటే ఒక్క బ్లింక్ కూడా లేకుండా ఇమ్మీడియట్గా ఎస్ సార్ నాకు కూడా చాలా ఇష్టం వంశీ గారు అంటే అన్న తర్వాత గణేష్ని ఫస్ట్ ఆల్మోస్ట్ 4-5 months ఎవరెవరు ఎలా భయపెట్టారో నాకు తెలుసు. రోజు షివర్ అవుతూ ఉండేవాడు. అయినా సరే ఏ రోజు నా దగ్గరికి వచ్చి చెప్పడం కానీ మీ గురించి ఎలా అంటున్నారని కానీ బట్ నాకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. దాని ఎఫెక్ట్ స్క్రీన్ మీద మా షూటింగ్లో పట్టడం కానీ ఏ రోజైనా దగ్గర 2 crores అని దిగిన సెట్కి 4 crores అయింది.
20 టైమ్స్ మార్పించాను సెట్ని. ఎవ్రీడే వెళ్ళి ఇది ఇక్కడ కాదు, అది అక్కడ కాదు, వేసిన సెట్ని పగలగొట్టినా సరే ఏ రోజు తను కానీ ఒకడు అప్పరవరు కానీ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ గణేష్, రియలీ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక గురువుగారు చెప్పినట్టు ఏ సినిమాకైనా ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్. ప్రొడ్యూసర్ నవ్వుతో కనపడాలి, సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, మమ్మల్ని అర్థం చేసుకోవాలి, మనం పర్లేదు ముందుకెళ్దాం అని అంటేనే అందరం, అది ఏ విషయమైనా అవ్వచ్చు, ఒక ఎక్విప్మెంట్ అవ్వచ్చు, ఒక డ్రెస్ అవ్వచ్చు, ఒక కాస్ట్యూమ్ అవ్వచ్చు, ఒక నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అవ్వచ్చు, ఒక లొకేషన్ అవ్వచ్చు, ఏదైనా సరే. ఈ దేనికి వెనకాడేవాడు కాదు. ఒక సాంగ్ చేయడం కోసం జోర్డాన్ వెళ్ళాలంటే ఎక్స్ట్రా కనీసం 30-40 lakhs అవుతుంది. ఆ కాస్ట్లో ఒక సినిమా వచ్చేస్తుంది యాక్చువల్గా. అయినా సరే ఓన్లీ 3 days అయినా సరే గణేష్ ఇమ్మీడియట్గా దానికి అరేంజ్మెంట్స్ చేయడం లాస్ట్ మినిట్లో చెప్పాం. సో ఈ సినిమాకి చరణ్ తర్వాత అంత పెద్ద హీరో గణేష్ అని చెప్పాలి. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ థర్డ్, ఇలాంటి రోజుల్లో ఇలాంటి ఒక ఐడియా చెప్తే ఫస్ట్ అన్నయ్య చెప్పారు, పర్చూర్ బ్రదర్స్ అయితే బాగుంటుంది, నీకు పక్కన పెట్టుకో, ఎప్పుడు నువ్వు పని చేసావు నువ్వు. నేను ఆల్రెడీ మహాత్మా చేశానండి, కానీ వాళ్ళ మాట ఏం వినలేదని చెప్పాను నేను. అంటే అలా కాదు, ఒకసారి కొంచెం జాగ్రత్తగా చూడు వంశీ, మనకు అవసరం ఇప్పుడు. ఇలా ఆయన అన్నది నీకు హిట్ అవసరం అని అనలేదు, ఇలాంటి సినిమా ఈ టైమ్స్లో అవసరం, దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, మనం చేద్దామని చెప్పి. సో దాని తర్వాత పర్చూర్ బ్రదర్స్ కూర్చుని ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్, ఎక్కువ పెద్ద అయినా చిన్న అయినా ఫోన్లో అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండేవారు, లేదా స్క్రిప్ట్ రాసి పంపిస్తూ ఉండటం, బాగా అవసరం అయితే ఆయన వచ్చి కూర్చోవటం జరుగుతూ ఉండేది. చాలా దగ్గరగా సొంత ప్రాజెక్ట్ని కూడా వాళ్ళు డైరెక్ట్ చేసినప్పుడు కూడా అంత కేర్ఫుల్గా చేసి ఉంటారు బహుశా. అలాగే నేను ఎవ్రీ షాట్ తీస్తున్నప్పుడు వెంకటేశ్వర పక్కన ఉండి ఇది కరెక్టా, ఇది తప్ప, లేకపోతే దీన్ని ఇంకొంచెం పెంచుదామా, ఇంకొంచెం తగ్గిందామా, ఇది ఇంత ఎక్కువ అవసరం అయిపోతుంది, లేదా ఈ డైలాగ్ మారుద్దామని ఎవ్రీ డే లాస్ట్ మినిట్ వరకు ఉన్నారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ శ్రీకాంత్ గురించి, ప్రకాష్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. బికాజ్ నాకు వాళ్ళకి డిఫరెన్స్ లేదు అసలు. నేనేంటో నా ఐడియా, వాళ్ళ యాక్షను, నా థాట్, వాళ్ళ ఫైటు, ఏం చెప్తే అది చేస్తూ ఉంటారు, లేదా నాతోటి అంత చనువుగానే చెప్పగలరు ఇది నాకు వర్కౌట్ అవ్వట్లేదు అని. శ్రీకాంత్ పాపం కాళ్ళు నొప్పిగా ఉన్నా సరే గోడ ఎక్కరాని టక్మంటే ఎక్కించాడు. మేము భయపడుతున్నావు, రే నెమ్మదిరా అంటే పర్లేదు నువ్వు అన్నావు కదా ఏం చేయాలి ఇక్కడి నుంచి అనేవాడు. గోడ ఎక్కిన తర్వాత అడిగాడు ఏం చేయాలని చెప్పి, దూకేయాలా లేకపోతే అక్కడ నుంచోవాలి, షర్ట్ ఇప్పారా అంటే షర్ట్ ఇప్పించాడు అందరి ముందు. సో అంత బ్లైండ్ కాన్ఫిడెన్స్, నాకు కూడా అంతే బ్లైండ్ కాన్ఫిడెన్స్ వాళ్ళ మీద. ప్రకాష్ హెస్ బిన్ ఎ గ్రేట్ హెల్ప్ అండ్ శ్రీకాంత్ హెస్ బిన్ ఎ గ్రేట్ హెల్ప్. అండ్ ఇండియాలో ఉండే ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టగలిగే అతి గొప్ప యాక్టర్స్లో ఒక ఆయన కోట శ్రీనివాసరావు గారు. అన్ఫార్చునేట్లీ తెలుగు ఫీల్డ్ వల్ల ఏమో తెలియదు కానీ ఆయనకి రావాల్సిన, ఎప్పుడు బాధపడుతూ ఉంటాం, ఆయనకి రావాల్సినంత గుర్తింపు రాలేదు. నేషనల్ లెవెల్లో హిందీ సినిమాలు చాలా చేశారు ఆయన. చాలామంది తమిళ డైరెక్టర్స్ కావాలని కోరుకుని తీసుకెళ్తూ ఉంటారు కోట శ్రీనివాసరావు గారిని. అంత గొప్ప యాక్టర్ కాబట్టే కెమెరాని ఎంత క్లోజ్గానే తీసుకెళ్ళగలం, ఏ ఎక్స్ప్రెషన్ అయినా ఆయనతో చెప్పగలను. లాస్ట్ ఆయనకి చెప్పిన సీన్స్ అన్నీ కూడా స్పాట్కి వచ్చి షూటింగ్కి ఇంకో హాఫ్ అన్ అవర్ వెళ్తాం అనగా చెప్పాం సీన్లు ఆయనకి, ఇలా ఉంటే ఇలా ఉంటుంది అంట. ఓ అలాగా బాబు అనేవారు. నాకు మనీ దగ్గర నుంచి పరిచయం, మనీ దగ్గర నుంచి పరిచయం, గాయం దగ్గర, ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. అంతకుముందు ఒక చిన్న సినిమాలో కూడా పనిచేశాను. ఆయన అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం, భయం కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏం వేసేస్తారో తెలియదు అంటాను. మనం చాలా సీరియస్గా చెప్తూ ఉంటే దాన్ని ఒక ఎక్స్ప్రెషన్తో చెప్పగలరు, లేదా మన మీద జోక్ అని వేసేయగలరు. సో అంత కేర్ఫుల్గా ఉండదు, డబుల్ ఎడ్జ్ అది. కొన్ని ఎక్స్ప్రెషన్స్ కానీ కొన్ని థాట్స్ కన్వే చేయాలంటే మాట కంపల్సరీ అని నేను ఇంతవరకు నమ్మలేదు. అది ఫస్ట్ లెసన్ ఈ సినిమాకి నేర్చుకున్నది. తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా నాకు చాలా ఇష్టం పర్సనల్గా. అతనితోటి ఒక తెలుగు నేటివ్ సాంగ్ కనీసం చాలా తరాల పాటు ఉండిపోతుంది ఆ పాట, నీలిరంగు చీరలోన, చాలా గొప్పగా చేశాడు. అది కూడా అతనికి తెలుగు రాకుండా లిరిక్ రాయించి, సుద్దాల అశోక్ తేజతో లిరిక్ రాయించి అతని దగ్గర పేపర్ పెడితే ఒక్కొక్కటి కనుక్కుని ఇదేంటి సార్ ఇది ఒకసారి మీరు చదవండి సార్ అని నాతో చదివించుకుని విని అక్కడికక్కడ కంపోజ్ చేసి ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు దానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా మీకు ఆంధ్ర ప్రేక్షకులకి ఇలాంటి సినిమాని ఇంత హృదయంగా ఇంత గొప్పగా తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.